హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదేంటంటే లివరు గుండెకాయ అంటారు, కొంతమంది కందనకాయ అంటారు. ఈ లివరు గుండెకాయ చక్కగా ఉడికించుకొని ఫ్రై చేసుకుందాము. నేను ఒక 3 అవర్స్ ముందే ఉప్పు, కారము, పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి సైడ్కి పెట్టాను. మొత్తం లివరు అదంతా కూడా కుక్కర్లో వేసుకొని ఒక 3 టమాటాలు ఇలా నిలువుగా ఒకసారి అడ్డంగా కట్ చేసుకుంటే మనకి వేపుకునేటప్పుడు టమాటా అనేది సన్నంగా దారంలాగా వచ్చేస్తుందండి. మనకు ఒక పుల్లలాగా వచ్చేస్తుంది. సైడ్కి పెట్టేసి కూడా తినేయచ్చు. అలా కట్ చేస్తే ఏ కర్రీస్లోనైనా మనకి టమాటా తోలు అనేది ఒక లైన్ లాగా వచ్చేస్తుంది. మనం సైడ్కి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చక్కగా కుక్ అయ్యి మనకి గుజ్జు అనేది మాత్రమే కర్రీస్లోకి యాడ్ అవుద్ది అనమాట. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. టమాటా వాటర్తోనే చక్కగా కుక్ అయిపోతుందండి. ఒక 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి. గాలంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. వాటరు మనకి టమాటా వాటర్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా మళ్ళీ ఫ్రై అయ్యే వరకు కూడా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఏదైనా బాండి పెట్టుకొని ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఇది అల్లం వెల్లుల్లి అండి, మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ అనేది వేసుకొని కాసేపు అలా అల్లం వెల్లుల్లిపై అంతా వేగిన తర్వాత మనం ఉడికించుకునేది కుక్కర్లోని లివర్ అంతా కూడా వేసేసుకొని బాగా అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా వేపుకుంటే మనకి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి బ్లడ్ వాసన వస్తుందని చాలామంది లివర్ ఇష్టపడరు. అలా రాకుండా ఉండాలంటే ఫ్రై చేసుకుంటే రాదండి. అట్లానే నేను టమాటో వేసాను కదా, మీరు టమాటో వద్దు అనుకుంటే దించిన తర్వాత ఒక నిమ్మకాయలో సగభాగం వేసుకుంటే ఆ స్మెల్ కూడా రాకుండా టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి మనకి ఈ లివర్ ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి అనేది చాలా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. గరం మసాలా 1 స్పూన్ వేసాను. జీలకర్ర మిరియాల పొడి అండి ఫస్ట్ వేసుకునేది. జీలకర్ర మిరియాల పొడి కూడా వేసాను. బాగా కలిపేసుకొని ఇక మూత పెట్టి కుక్ చేయవలసిన అవసరం లేదు. స్టవ్ హైలో పెట్టేసుకొని బాగా వేపుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు వేపితే ఇలా అవుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా బాగుంటుంది, ఉట్టిగా తిన్నా బాగుంటుంది. చాలామంది డ్రింక్ చేసేటప్పుడు కూడా ఇలా వేపుకొని సైడ్కి పెట్టుకొని తింటూ ఉంటారేమో. అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అంతగా లివరు వారంలో 2-3 సార్లైనా నేనైతే ఫ్రై చేస్తానండి. ప్రతిసారి చూపించను కానీ ఎక్కువగా వేపి తీసుకుంటాం అన్నమాట. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. పిల్లలు కానివ్వండి, మేము కానివ్వండి, చాలా ఇష్టంగా తింటాము. నాకైతే చాలా చాలా ఇష్టం అండి లివర్ ఫ్రై. ఈ కందనకాయ ఉడకాలి అనుకుంటే ఇలా కుక్కర్లో చేయండి, లేదంటే బాండీలో కూడా వండుకోవచ్చు. లివర్ అనేది ఈజీగా ఫ్రై అయిపోతుంది కానీ కందనకాయ అనేది, గుండెకాయ అనేది జర గట్టిగా ఉంటుంది అనమాట. ఆ గట్టితనం అనేది ఉడకాలంటే కుక్కర్లో 3 విజిల్ పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా పిల్లలు కూడా తినేయచ్చు. టేస్ట్ అదిరిపోయింది.